ఇంతకు కవితక్క తైతక్కలు పనిచేస్తాయా, ఫలమిస్తాయా, వర్కౌట్ అయితాయా, ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూడాలే గాని కవిత పద్ధతి ప్రకారమే ఉత్తరం రాసిన కేసీఆర్ పనితీరును మాట తీరును ప్రశ్నించినట్టే ఉన్నది ఉత్తరంలో ఉన్న ముచ్చట. కేసీఆర్ దేవుడు, మా నాయకుడు కేసీఆరే అని ఇప్పుడు అంటున్నది గాని ఉత్తరంలో మాత్రం కేసీఆర్ గౌరవం దెబ్బతినేటట్టు తన ఈగోను హట్ చేసినట్టు రాసింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ పద్ధతి మార్చుకోమన్నోళ్ళు, ప్రజలకు దగ్గర కావాలని కేసీఆర్ కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పినోళ్ళు, సలహాలు ఇచ్చినోళ్ళు పార్టీలో లేకుండా అయ్యిండ్రు. ఆలే నరేంద్ర, గాదే ఇన్నయ్య, విజయశాంతి, కోదండరాము ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేరు. కేసీఆర్ ను ప్రశ్నించినట్టు అడ్డం మాట్లాడినట్టు చేసినోళ్ళు ఎవ్వరు లేరన్నట్టు. ఇప్పుడు పార్టీలు ఉన్నోళ్ళు కేసీఆర్ ను ప్రశ్నించుడు గాని సలహాలు ఇచ్చుడు గాని చేసేటోళ్ళు కాదు. అంత ధైర్యం ఎవ్వలకు లేదు. ఒకవేళ అట్లా చేస్తే ఏమైతుందో పార్టీకి దూరమైన వాళ్ళకు ఎక్కువ తెలిసింటది. కానీ పార్టీలో ఎవ్వరు చేయని ధైర్యం కవిత చేసింది. మరి ఇప్పుడు కవితను పార్టీల నుంచి బయటికి పంపుతారా? లోపల జరగాల్సిన పార్టీ ముచ్చట్లను బయటికి తెలిసేటట్టు చేసినందుకు పనిష్మెంట్ ఉంటదా? కవిత చేసిన తైతక్క పనులకు శిక్షలుంటాయా? లేకుంటే అందరు వేరు నా బిడ్డ వేరన్నట్టు పనిష్మెంట్ కు బదులు సెంటిమెంట్ పనిచేసి కవిత నువ్వు చెప్పిన ముచ్చట్లన్నీ కరెక్టే, దాని మీద పార్టీల చర్చ చేయాల్సిందే అని కవితను బుజ్జగించుతారా? లేకుంటే పార్టీల కవిత అంటే వాడనోళ్ళు, అదే దేవుని చుట్టూ దయ్యాల తిరుగున్నోరు కొందరని కవిత చెప్పినోళ్ళు ఉత్తరం రాష్ట్రాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబట్టి కవితను బయటికి పంపిస్తారా అనేది ముందే చూడాలిగా. ఎక్కన్నో ఆంధ్రాలో జరిగే రికార్డింగ్ డాన్సులు కాంగ్రెస్ లీడర్లు పుణ్యమా అని తెలంగాణకు వస్తున్నాయి. ఇక చూడుండ్రి ఎసొంటి రాష్ట్రంలో ఎసొంటి వేషాలు వేపిస్తున్నారు. పువ్వులు పేర్చుకొని ముద్దుగా బతుకమ్మలాడే సంస్కృతి కలిగిన తెలంగాణలో రికార్డింగ్ డాన్సులు ఆడించుడేంది? ఇదేనా మన కల్చరు? ఇట్లా చేసిన వాళ్ళకు బుద్ధి ఉండొచ్చునా? షీ సగం బట్టలు వేసుకొని ఆ ఎకిలేకిలి ఎగురుడేంది? ఆ ఘనకార్యానికి స్టేజ్ వేసి మరి జనాన్ని పిలిచి దరిద్రపు డాన్సులు ప్రజలకు చూపించుడేంది? ఇంత మంచిగా మేమే చేస్తాం ఇంకెవ్వరు చేయరు అన్నట్టు ఆ స్టేజ్కి వెనక మరల కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోటోలు పెట్టిండ్రు. సిగ్గుండాలి ఇట్లా చేసేటానికి. బుద్ధి లేనితనం కాకపోతే ఇదేంటిది? నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం మిర్యాలగూడ అనే ఊర్లో పెట్టిన రికార్డింగ్ డాన్సులటి ఇవి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి వర్గం లీడర్లు పెట్టిండ్రట ఈ గలీజ్ డాన్సుల ప్రోగ్రాము. మరి పెద్దలు జానారెడ్డి అయినా చెప్పాలి కదా వాళ్ళకు. వీడియో కొద్దిగానే ఉన్నది కాబట్టి ఇంకెసోంటి గత్తర గలీజ్ డాన్సులు వేసి పాడైనరో తెలియదు. ఆడోళ్లను ఆడబిడ్డల తీరుగా చూసే తెలంగాణలో ఇదెక్కడి దరిద్రం రా దేవుడా అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్ అంత ఇప్పుడు.